ఏముంది అందులో, నేను ఆల్రెడీ చెప్పాను కదా. అది వచ్చిన సందర్భం ఏంటంటే మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల పాలన సందర్భంగా ఒక్కొక్క రాష్ట్రంలోనే కాదు వివిధ స్థాయిల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే సమాజం పైన ప్రభావం చూపగలిగే వాళ్ళని కలిసి తమ వర్షన్ వినిపించుకోవడం. సో అల్టిమేట్ గా ఒక కోర్టులో ఒక లాయర్ ఒక వర్షన్ వినిపిస్తాడు, ఇంకో లాయర్ ఇంకో వర్షన్ వినిపిస్తాడు జడ్జికు. జడ్జి ఆ 2 వర్షన్లని తీర్పు చెప్తారు. సో ఇక్కడ ఇది కోర్టు కాదు కదా, ఇక్కడ తీర్పు చెప్పే న్యాయమూర్తి ఎవరు లేరు కదా. సో ఆయన మోడీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలన గురించి ఆయన లిటరేచర్ ఇచ్చాడు. నేను రాసిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని నేను ఆయనకి ఇచ్చాను. సో రాజకీయాలు మాట్లాడలేదని అన్నాను, ఎందుకంటే ఇద్దరు, నేను రాజకీయ విశ్లేషకుడు, ఆయన రాజకీయ నాయకుడు కదా, మాట్లాడుకుంటున్నాను. స్థాయిలో చర్చ జరగలేదు, ఎందుకంటే వాస్తవానికి ఆయన వెంటనే నాగర్ కర్నూలు వెళ్ళాలి. అప్పటికే మేఘావృతమై ఉంది, హెలికాప్టర్ ప్రయాణం రిస్క్ తో కూడుకున్నది కదా. సో సీజన్ బాగాలేదు, అందువల్ల ఇట్ వాజ్ ఎ వెరీ బ్రీఫ్ మీటింగ్. సో అందులో ఒక కలవడమే తప్ప పెద్ద లోతైన విషయాలు చర్చించింది లేదు. ఆ మీటింగ్ లో మీకు కిషన్ రెడ్డి ఉన్నారు, లక్ష్మణ్ ఉన్నారు, మీకు రామచంద్రరావు ఉన్నాడు, శ్రీరామ్ ఉన్నాడు. ఇదేం ఓపెన్ ఏదో రహస్యంగా కలిసిందేం కాదు కదా, ఇంతమంది బీజేపీ నేతలకు కూడా ఉన్నారు కదా. అందువల్ల ఇప్పుడు నన్నే కాదు, తర్వాత వెళ్ళి భరతనాట్యం డాన్స్ అని కలిశాడు. మరి ఆమెతో ఏం రాజకీయాలు చర్చించాను, ఆమెతో నా డాన్స్ గురించి కళల గురించి చర్చించుంటారు కదా. సో దిస్ ఈజ్, నేను ఇంకొక విషయం కూడా చెప్పేది, మీకు కూడా తెలుసు, మీ ద్వారా ప్రజలకు తెలవాల్సింది. నేను ఐఎమ్ ఏ పొలిటికల్ జర్నలిస్ట్. రాజకీయాలను విశ్లేషించేది పేపర్లు విశ్లేషిస్తామా? అనేక పార్టీల రాజకీయ నాయకులు మా ఇంటికి వస్తుంటారు. అసలు ఫలానా పార్టీకి చెందిన నాయకులు రాలేదు విశ్లేషణలు ఉన్నప్పుడు ఫలానా పార్టీకి మద్దతు పలకాలి అని అందరు కోరుకుంటారు. ఎస్పెషల్లీ లెఫ్ట్ నుంచి కొంత మీ మీద మీరు డివేట్ అయినా దాని మీద వెంటనే కామెంట్స్ వస్తూ ఉంటాయి. మీరు బీజేపీ విధానాలు లేదా మోడీ ఏదైనా మంచి చేస్తే సమర్థిస్తే కనుక ఇప్పుడు మోడీ ఒకటి మంచి చేస్తే కూడా సమర్థించకూడదా? నాకు చెప్పండి. ఇప్పుడు ప్రతి దాన్ని ఖండించడం అవసరం లేదు, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచితే ఇది తప్పు, ఇలా పెంచడం వల్ల ధరలు పెరుగుతాయి అంటాం. రేపు తగ్గించినాడు, అప్పుడు కూడా వ్యతిరేకించాలా? ఎందుకు ఎట్లా తగ్గిస్తాడు? తగ్గించడం అన్యాయం అనాలనా? నేను రాజకీయ నాయకుని కాదు కదా, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున బ్యాటింగ్ చేసడానికి. సో నేను ఎప్పుడు కన్సిస్టెంట్ గా నా వైఖరి చెప్పాను ఇష్యూ బట్టి. అది మోడీకి అనుకూలమా, మోడీకి వ్యతిరేకమా, కాంగ్రెస్కి అనుకూలమా, కాంగ్రెస్కి వ్యతిరేక, నాకున్న సంబంధం కాదు. అది నేను చెప్పిన విషయం, నా అభిప్రాయం అది. సో ఉదాహరణకు మీకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలే ఉంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం పెంచినప్పుడు ప్రశ్నించాను, అప్పుడు బీజేపీ వాళ్ళు నన్ను సమర్థించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్తున్నారని చూడండి అని. మోడీ ప్రభుత్వం పెంచినప్పుడు కూడా వ్యతిరేకించాను, సో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సమర్థించుతున్నారు ఇప్పుడు. సో నేను అప్పుడైనా ఇప్పుడైనా పెట్రోల్ ఛార్జీలపైన నా వైఖరి ఒకటే. సో వైఖరి మారింది రాజకీయ పార్టీలకు, నాకు కాదు కదా. సో ఇప్పుడు ఉదాహరణకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మార్నింగ్ అల్పాహారం కూడా ఇవ్వాలని ప్రతిపాదించారు మోడీ ప్రభుత్వ న్యూ ఎడ్యుకేషన్. నేను ఎందుకు వ్యతిరేకించాలి? మార్నింగ్ ఇవ్వకూడదు, పిల్లలకు మార్నింగ్ టిఫిన్ ఎందుకు పెట్టడం అన్న. కానీ దాన్ని అమలు చేయనప్పుడు విమర్శించాను, ప్రతిపాదించినప్పుడు సమర్థించాను ఒకే అంశం పైన. ఇట్లా నేను వందల ఉదాహరణలు చెప్పగలను. ఇప్పుడు బాలాకోట్లో స్ట్రైక్స్ జరిగినాయి, సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. సో పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రవాదుల ట్రైనింగ్ ఫెసిలిటీని ధ్వంసం చేశారు. ఒక భారతీయునిగా నేను దాన్ని సమర్థిస్తాను, ఎందుకంటే మన దేశం పైకి తీవ్రవాదం ముందు రెచ్చగొడుతుంటే షుడ్ ఐ సపోర్ట్ ఇట్. సో ఖచ్చితంగా. అయితే అదే సమయంలో అనేక ఇష్యూస్ పైన నేను కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు మీద నేను అనేక ప్రశ్నలు కూడా రైజ్ చేశాను. మరి దాన్ని అప్పుడు నన్ను దేశద్రోహి అన్నారు. బాలాకోట్ స్ట్రైక్ సమర్థించినప్పుడు నేను దేశభక్తున్నయ్యాను. సో ఇలా వారి వైఖరులతో నాకు సంబంధం లేదు, నేను మాట్లాడేది మాట్లాడతాను. కొద్దిమంది మీరు కలిసిన వీడియో పట్ల కొద్దిమంది కామెంట్ చేశారు. ఓకే, నేను వాళ్ళ పేర్లతో సహా చదివి వినిపిస్తాను. చాలా మంది డౌట్స్ వ్యక్తం చేశారు. శ్యామ్ ఆర్టీ ఏమన్నానంటే, నాగేశ్వర్ గారు ఈ మధ్య బత్తాయిల భజన చేయడం మొదలుపెట్టారు. బత్తాయిలు అంటే సోషల్ మీడియాలో బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు బత్తాయిలోని పరిభాషతో చెప్తున్నారు. అంటే నాగేశ్వర్ ఏ విషయం మీద సపోర్ట్? ఆయన వాయిస్ లో తేడా వచ్చింది, ఆలోచనలో తేడా వచ్చింది, ప్రభుత్వంలో చెడు విమర్శించడం కొద్దిగా తగ్గించేస్తున్నారు. ప్రభుత్వంలో చెడు ఉన్నప్పుడు ఏ చెడును విమర్శించలేదో చెప్పితే నేను దాని మీద ఆన్సర్ చేయగలను. కానీ మంచి చేసినప్పుడు కూడా విమర్శించే అలవాటు నాకు లేదు. అది ఏ పార్టీ చేసినా అలవాటు లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, మంకీ బాత్ ని ఈయన
సక్సెస్ అయింది అన్నాడు. అప్పుడే అర్థమైంది నేను బీజేపీ అంటే మంకీ బాత్ ఫెయిల్ అయింది అన్నా నేను. టిఆర్ఎస్ సోషల్ మీడియాలో కూడా ఇది వచ్చింది, మన్ కీ బాత్ సమర్థించినప్పుడే. మంకీ బాత్ ను సమర్థించలే, మంకీ బాత్ వాజ్ వండర్ఫుల్ సక్సెస్ అన్నాను. మరి వండర్ఫుల్ సక్సెస్ కాలేదా? మంకీ బాత్ ఫెయిల్ అయిందా భరత్ నాకు చెప్పండి. 100 ఎపిసోడ్ అది ఎట్లా అబద్ధం ఆడాలా నేను? ఇప్పుడు మంకీ బాత్ ను కోట్లాది మంది చూశారు, అవునా కదా? చూసి దాన్ని నేను అబద్ధం ఆడాలి. అయితే ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టకుండా కేవలం రేడియోలో మాత్రం వన్ సైడ్ వాయిస్ అది కూడా అన్నాను. మంకీ కనీసం ఇంతవరకు మోడీ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు పెట్టలేదని అనేక సార్లు విమర్శించాను. ఇదే మంకీ బాత్ లో మీరు ఎందుకు రెస్లర్ల నిరసన పైన మోడీ ఎందుకు మాట్లాడతలేని కూడా అడిగాను. అంటే మంకీ బాత్ సక్సెస్ అయింది అని అంటే అది నేరం ఎట్లయితే అది ఫెయిల్ అయిందని ఎట్లా చెప్పాను నేను? అంటే ఇప్పుడు నేను మంకీ బాత్ ఫెయిల్, అసలు మోడీకి ఓట్లే రాలే అని చెప్పాలా? ఇప్పుడు మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ అన్న కాదా? ఇప్పటికి కూడా రేటింగ్లు 43% కదా ఏ సర్వే చెప్పినా. ఇంకోటి ఏమన్నా ఇంకో మీకు కామెంట్లో విచిత్రంగా ఉంటుంది. బీజేపీ ఆర్గనైజేషన్ కలిగిన పార్టీ అని నేను అంటాడు. ఆర్గనైజేషన్ లేకపోతే బీజేపీకి బల ఆర్గనైజేషన్ లేదా? సో బీజేపీకి ఆర్గనైజేషన్ లేదు, అంత వీక్ అనాలనా? సో విచిత్రంగా ఉంటుంది. ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచింది, ఎన్నికల్లో ఓడిపోయినా అన్న. ఇది నిజం కదా? ఇది ఇవాళ ఎవరు ఆలోచనలు డామినెంట్? కమ్యూనిస్ట్ ఆలోచనలు డామినెంట్ అయ్యాల. ఇలా డామినెంట్ ఆలోచనలు ఎవరు? బీజేపీ ఆలోచనలే. అది రైటా రాంగా అనే స్టాండ్ కాదని నేను చెప్పింది. ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచింది అన్నాను. ఇలా తప్పే ఉందండి. అంటే ఆలోచనల యుద్ధంలో బీజేపీ గెలిచిందని నిజమే కదా దేశంలో. లేదే దేశంలో బీజేపీకి ఇన్ని ఓట్లు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని సీట్లు ఎందుకు వస్తున్నాయి, సంబంధం లేని రాష్ట్రాలు ఎందుకు గెలుస్తున్నారు, త్రిపురలో కూడా రెండోసారి ఎందుకు గెలిచారు, బెంగాల్లో 77 సీట్లు ఎందుకు వచ్చాయి, బట్టి నచ్చాయా? అంటే అబద్ధాలు చెప్పడం అనేది నాకు అలవాట్లేదు, ఏదైనా నిజమే చెప్తాను. సో అందువల్ల ఉన్నది చెప్తాను. తెలంగాణ ఉద్యమం వల్ల కేసీఆర్ నాయకత్వం వల్ల తెలంగాణ ఉద్యమం విజయవంతమైంది. ఇదంటే నేను బీఆర్ఎస్ అని అవుతానా? లేలే కేసీఆర్ వల్ల కాలే, అది ఇంకోరి వల్ల అయిందని చెప్పాలా? నాగేశ్వర వల్ల అయింది, భరత్ వల్ల అయిందని చెప్పాలా? ఏ విచిత్రమైన నిజాన్ని నిజంగా ఒప్పుకోవడం తప్పైతుందా? చంద్రబాబు నాయుడు కాలంలో హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ బలంగా అభివృద్ధి అయింది. ఇది అబద్ధమా? నేనే కదా, కేటీఆర్ కూడా అన్నాడు కదా. ఇది అన్నంత మాత్రం తెలుగుదేశం బీజేపీలో పాజిటివిటీ ఎందుకు కనిపించలేదు నాగేశ్వర్ కు? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడే కాదు, నేను 3 ఏళ్ల కింద కూడా చూడండి సందర్భం వచ్చినప్పుడు. నేను ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ జరిగి ఎన్ని రోజులు అయింది? ఈ 1 మంత్ అయిందా? బాలాకోట్ దాడులు జరిగి 2019కి ముందు కదా మిత్రమా. సో బాలాకోట్ దాడులు అందుకే ఉదాహరణ ఇచ్చాను. సర్జికల్ స్ట్రైక్స్ ను, బాలాకోట్ స్ట్రైక్స్ ను నేను సమర్థించాను. ఎప్పుడిది? 2019 కదా, నాకు గుర్తున్నంత వరకు 4 years క్రితం, 4 ఏళ్ల క్రితం కూడా సమర్థించాను కదా. సమస్య ఏంటంటే 4 ఏళ్ల క్రితం నా యూట్యూబ్ ఛానల్ ఇంత పాపులర్ కాదు. ఇప్పుడు పాపులర్ కనుక వాళ్ళు ఇప్పుడే అయిందనుకుంటాం. అంటే వాళ్ళు చూడకపోవచ్చు. నా స్టాండ్ మొదటి నుంచి ఒకటే, రైట్ ఉంటే రైట్, నాకు కరెక్ట్ అనిపిస్తే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనుకున్నారు మొదట్లో. ఆర్టికల్ 370 వీటన్నిటి వ్యతిరేకించడం. నేనేమన్నాను? ఆర్టికల్ 370 వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కాశ్మీర్ లో రెఫరెండాన్ని సపోర్ట్ చేయలేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అన్నాను. కాశ్మీర్ విలీనము ఇర్రివర్సబుల్ అన్నాను. ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సబుల్ అన్నాను. ఆర్టికల్ 370 ఇప్పుడు ఆర్టికల్ 371D అని తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది లేదా? ఇప్పుడు 170 చట్టం ఉంది గిరిజన ప్రాంతాల్లో. భద్రాచలం అడవుల్లో పోయి నువ్వు భూమి కొనగలవా? అలాగే ఆర్టికల్ 3 ఇది భారత రాజ్యాంగానికి లోబడి, భారత సార్వభౌమాధికారానికి లోబడి, కాశ్మీర్కే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు కూడా కొంత స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరేవాడిని. ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ, నాట్ జస్ట్ కాశ్మీర్. తెలంగాణ కూడా ఉండాలి, ఆంధ్రాకు కూడా ఉండాలట. సో దట్స్ మై వ్యూ పాయింట్. అది కూడా చెప్పాను. ఆర్టికల్ 370 రద్దు వల్ల తీవ్రవాదమే అంతమైతే ఆ రద్దును సమర్థించే మొదటి వ్యక్తి నేనైతా అన్నాను. ఇలా తప్పే ఉందండి. సో అందువల్ల ఇప్పుడు తగ్గే కదా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్. ఆర్టికల్ 370 వల్ల ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ తగ్గే కదా రద్దు వల్ల. నీకు నిరసనలు రాలేదా లేదా అనేది హిస్టరీ విల్ టెల్. ఎందుకంటే ఇలాంటి వాటి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది. మ్యాసివ్ మిలిటరీ ఆల్మోస్ట్ 2009 మ్యాసివ్ మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు నీకు రిజల్ట్ కరెక్ట్ గా తెలియదు. కాశ్మీర్ 4 years నుంచి మిలిటరీ ప్రెజెన్స్ అలాగే ఉంది కదా. ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగలేదు కదా. నీకు ఇప్పటికి టోటల్ గా మిలిటరీ ప్రెజెన్స్ లో ఉంది కదా. మిలిటరీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు శాంతియుతంగానే ఉంటుంది కదా. ఇప్పుడు కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. ఇప్పటికీ నన్ను అబద్ధపడమంటారా? కాశ్మీర్ పండితులు ఊచకోత జరగడం లేదు. కాశ్మీర్ పండితులు సురక్షితంగా కాశ్మీర్లో ఉన్నారని చెప్పాలా? ఎంతమందిని చంపుతలేరండి. మనము రోజు ఒకటి లాస్ట్ 3 నెలల వార్తలు చూడండి. కాశ్మీర్లో ఉద్యోగాలు చేయమని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా. కాశ్మీరీ పండితులు ఊచకోత నిరంతరం సాగుతోంది కదా. సో దాన్ని అబద్ధం అని చెప్పాలా? అందువల్ల ఎవరికి నచ్చినా నచ్చకపోయినా
నాగేశ్వర్ తన అభిప్రాయం ఇదే. ఒక ఇష్యూ పైన నేను ఒక దేశద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన ఇంకో ధర్మద్రోహిని అవుతా, ఒక ఇష్యూ పైన బీజేపీ వాడిని అవుతాను అండి. ఇది విచిత్రంగా ఉంటుంది. సో అందువల్ల అది వారి చూసే దృక్పథంలో లోపం తప్ప నాది కాదు సమస్య. ఓకే. సో ఇంకొకళ్ళు కూడా రాశారు, వెంకటేశ్వర్లు బత్తుల, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆస్తుల పైన ఏమన్నా ఈడీని సిబిఐని ఉపయోగిస్తున్నారు, అందుకు భయపడి ఉండొచ్చు. చాలా ఆస్తులు ఉన్నాయి కనుక ఈడీ సిబిఐ వస్తుంది అనుకుంటా. మరి ఎన్ని ఆస్తులు ఉన్నాయి నాకు మీరు గూగుల్లో కొడితే దొరికిపోతుంది కదా. నేను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చాను కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని. నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిటైర్మెంట్కి దగ్గరనే పోస్తారు. నా జీతం 2,79,000, 2,80,000. 2,80,000 జీతం ఉన్నాడు సంపాదించుకోలేడా? ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేడా? ఏం మాట్లాడతానండి? సో ఈడీ సిబిఐ నా మీదకి వస్తే వాళ్లకు ఆ విమాన ఛార్జీలు కూడా వేస్ట్ అవుతాయి. అది ఎవడో రానియండి, ఏం అభ్యంతరం. సో దానికి నా ఆస్తులు ఉన్నాయేంటి, దానికి విచారణ జరిపితే జరిపినాయండి. అట్లా భయపడితే పబ్లిక్ లైఫ్ లో ఉండం కదా. ఎవరైనా ఏమైనా చేసుకోండి, ఇట్లా ఓపెన్ గా తెరిచిన పుస్తకం ఏముంది అందులో. నాకున్నది ఇవాళ ఒక సర్పంచ్కున్న ఆస్తులు కూడా బహుశా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సర్పంచ్కు నాకన్నా అనేక రేట్లు ఎక్కువ వస్తుంటుంది. నేను ఉస్మానియాలో 35 ఏళ్ళుగా ప్రొఫెసర్. మామూలు విషయం 35. ఎటువంటి లాభం చూసుకోకుండానే మీ ఇంటికి వచ్చారని ఇంకోళ్ళు కామెంట్ చేశారు. అది బీజేపీ నాయకులు అడగండి, ఏ లాభం చూసుకొని వచ్చారు, నేను ఎట్లా చెప్పగలుగుతాను? మీకు లాభం ఉందో వాళ్ళు కలవడం వల్ల మిమ్మల్ని కూడా ప్రమోట్ చేసినట్టు కదా. సో అది బీజేపీ నాయకులు కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు. వాళ్ళే చెప్పాలి, నేను కాదు కదా. ఇది లాభ నష్టాల బేరీది వేసుకోవడానికి నేనేం అంగీకరించలేదు. సో బీజేపీ నేతల ఒపీనియన్ కూడా తెలుసుకుందాం పీసీఆర్ ఫోన్ లైన్ కలిపితే కనుక కొద్దిసేపట్లో. సో అదొకటి. రెండోది ఇంకొకళ్ళు కామెంట్ చేశారు, బీజేపీకి బీఆర్ఎస్ మధ్య మీరు బ్రిడ్జ్ చేస్తున్నారని చెప్పి. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నిల్చున్నప్పుడు కూడా మీరు అంతకుముందు కేసీఆర్ ను ప్రగతి భవన్ వెళ్లి కలిశారు, అందుకని ఆయన మీద విమర్శలు తగ్గించారు. వాళ్ళ నుంచి క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏమన్నారు? నేను టీఆర్ఎస్ అభ్యర్థి అవుతా అన్నారు కదా, మీకు తెలుసు కదా. అయినా కాలే కదా. నేను ఎవరి చేతిలో ఓడిపోయినా? టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయినా, అవునా కదా. మరి నాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తే టీఆర్ఎస్ చేతిలో ఎట్లా ఓడిపోతారండి? కామన్ సెన్స్ అని ఉండాలి కదా. నేను ఓడిపోయిందే టీఆర్ఎస్ చేతిలో. మరి నాకు వాళ్ళ మద్దతు ఇస్తే నేనే గెలవాలి కదా. అప్పుడు ఏం చెప్పారు? వాణి గారిని అభ్యర్థిగా పెట్టిందే నాగేశ్వరం గెలిపించడానికి అన్నారు. గెలిచింది ఎవరు? వాణి గారు, నేను కాదు. సో వాణి గారికి నాకు 64,000 ఓట్ల తేడా ఉంది. నాకు 57,000 ఓట్లు వస్తా, 114,000, 1,14,000 వచ్చినాయి. నన్ను ఓడించి టీఆర్ఎస్ గెలిస్తే నేను టీఆర్ఎస్ తో కుమ్ముకెట్లయితానండి. నాకు విచిత్రంగా ఉంటుంది ఈ వాదన. ఇది కేవలం పచ్చి అబద్దాలు చెప్పడం అలవాటైపోయింది సమాజంలో. సో వాళ్ళ రాజకీయ అవసరాల కొరకు చెప్తారు. ఓకే, నాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలా, ఇస్తుందనా అన్నా కూడా అది టీఆర్ఎస్ అభ్యర్థి అవుతాడు, టీఆర్ఎస్ కండువా కప్పుకుంటాను కూడా అన్నారు. ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటాను ఎట్లా అంటున్నారు? మీ విశ్లేషణలో ఏమన్నా తేడా వచ్చిందా? రోజు యూట్యూబ్ లో చూడొచ్చు కదా. మొదట్లో హార్డ్ కోర్ లెఫ్టిస్ట్, ఎప్పుడైనా నేను లెఫ్టా రైటా అని సంబంధం లేదు. నేను స్ట్రేట్ గా, ప్రపంచం మారినట్టు లెఫ్టిస్టులు మారలేదు, మీరు మారారు. అట్లా ఇప్పుడైనా నేను లెఫ్టిస్టు నేను ఎన్నడూ చెప్పలేదు. నాకు నచ్చిన, నాకు అర్థమైన రీతిలో ప్రపంచాన్ని విశ్లేషిస్తూ వచ్చాను. ఇందులో ఏం మారింది? కన్సిస్టెన్సీ ఉంది కదా ఎక్కడైనా. నేను ఎప్పుడైనా ఒక దాని ఉదాహరణ చెప్తే చెప్పగలను. వారి పర్సెప్షన్స్ మారితే నేనేం చేయగలను? ఇప్పుడు వారి పర్సెప్షన్స్, ఒక ప్రభుత్వం మంచి చేసినా దాన్ని తిట్టాలి అంటే ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది. ఇంత పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూల్ ఏ ప్రభుత్వం గతంలో పెట్టలేదు. ఇది అబద్ధమా? ఇది నిజమని అనాలా వద్దా? కానీ అదే సమయంలో రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలున్నాయి, ముఖ్యంగా కొత్తగా పెట్టినవి. ఇవి కులాల వారిగా పెట్టాల్సింది కాదని కూడా చెప్పాను. అది కూడా చెప్పాను, రెండూ చెప్పాను కదా. సో అది చెప్పాను. ఇప్పుడు మనకు ఉదాహరణకు ఇప్పుడు వరి ఉత్పత్తుల్లో రికార్డు స్థాయిలో బియ్యం పండుతుంది కదా. ఇది అబద్ధమా? నేను కాదని అనగలనా? సో అందువల్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించని కూడా నేను 100 చెప్పగలుగుతాను. సో ప్రగతి భవన్కు వెళ్ళాడు, ఏం తప్ప వెళ్ళనా? కేసీఆర్ ముఖ్యమంత్రి అండి. రేపు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో క్రమబద్ధీకరణ చేయాలని నేను వెళ్ళి మెమరాండం ఎవరికి ఇవ్వాలి? నేను బండి సంజయ్ రేవంత్ రెడ్డికి ఇస్తా, పని అవుతుందా? నేను ఎవరికి ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇస్తా, ఖచ్చితంగా ఇస్తా. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని కలవడానికి అభ్యంతరం ఏంటండి? సో నేను ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీగా 8 ఏళ్ళు ఉన్నాను. అనేక ఇష్యూస్ పైన ప్రజల ఇష్యూస్ను ముఖ్యమంత్రికి, మంత్రులకు రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు రిప్రజెంట్ చేయకుండా ఎట్లుండాలి? ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నేను ఎవరిని అడగాలి? అది కేసీఆర్ని అడగకుండా నారాయణగూడ సీఏని అడగాల? నారాయణగూడ సీఏ కలిసి రిప్రజెంటేషన్ అవుతుందా? ఎవరిని అడగాలండి? అధికారం ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా.
100% కలుస్తాం ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా కలుస్తాం. ఎందుకు కలవమండి? ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి ఎవరిని కలవడు, ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, ప్రతిపక్షాలను కూడా కలవడంటారు. ఒకవైపు కలిస్తే ఆయన కలిసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కలిసాను. రాజశేఖర రెడ్డి 100 సార్లు కలిశాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కనీసం 100 టైమ్స్ కలవచ్చు. ఎవరిని కలవలేదు? అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి కలిసాం, రోషయ్యని కలిసాం, అందరినీ కలిసాం కదా. ఎవరైనా ముఖ్యమంత్రితో కలుస్తాం, కలవకుండా ఎందుకుంటామండి? ముఖ్యమంత్రినే కాదు, రేపు ప్రధానమంత్రినే కలుస్తాం. రేపు ఇంకొకటి మనకు అర్థం కావాల్సింది అంటే, ఆ ప్రగతి భవన్కి ఎందుకు వెళ్ళాను నేను? అగ్రికల్చరల్ పాలసీ పైన నేను కొన్ని వీడియోలు చేశాను. అది కేసీఆర్ చూసి మీ అభిప్రాయాలు కావాలి తెలుసుకుందా అని వెళ్ళాను. ఆ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్ ఉన్నాడు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, 4-5 హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, 4 అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, నిరంజన్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, వీళ్ళంతా ఉన్నారు అప్పుడు. సో అందరి ముందరే మాట్లాడగల రహస్యం ఏమున్నది? సో అందువల్ల నాగేశ్వరే కావాలనుకున్న 15 ఏళ్ల కింద పార్లమెంట్ ఉండేవాడు. మహాకూటమి అభ్యర్థిగా ఉన్నారు లెఫ్ట్ టీడీపీ. ఎవరు చెప్పారు అది? 2007 లేదు, ఎప్పుడు కూడా మహాకూటమి అభ్యర్థిగా లేను. 2009లో లేను, 7లో లేను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను ఇప్పుడైనా ఇండిపెండెంట్ అభ్యర్థి. అయినా మహాకూటమి అభ్యర్థిగా ఉండరు ఎవరు, ఆయా పార్టీలు అభ్యర్థి ఉంటారు. ఎందుకంటే మీరు మహాకూటమి సపోర్ట్ చేయలేదా మిమ్మల్ని 2009లో? 2009లో నేను ఎవరిని అడగపోయినా సపోర్ట్ చేస్తాను. కనుక 2007 కూడా సపోర్ట్ చేశారండి. 2000 మీరు అడగకుండా సపోర్ట్ చేశారు. అవాసం నేను అడిగిన ఎవరన్నా అడగండి మీరు. వాళ్ళు మద్దతు ప్రకటించారు, దాన్ని మద్దతు ప్రకటిస్తే వద్దంటారు. ప్రజారాజ్యం కూడా ప్రకటించారు 2009లో. మరి ప్రజారాజ్యం మహాకూటమి లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా అదే చెప్తున్నా. బలపరిచిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో నేను 2 సార్లు పోటీ చేశాను. నన్ను లోక్సత్తా మద్దతు ఇచ్చింది, ప్రజారాజ్య మద్దతు ఇచ్చింది, బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఆ రోజుల్లో సమాజ్వాదీ పార్టీ మద్దతు ఇచ్చింది, చాలా పార్టీలు మద్దతు, పోటీ చేయని పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ప్రజారాజ్యం అయితే మీకు మహాకూటమి లేదు, మీకు తెలుసు కదా.